దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల జగన్ ఇప్పించినటువంటిది రాజ్యసభ సభ్యత్వం. అవును అవును పైగా అత్యున్నతమైన గౌరవాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో ఏకంగా ఫ్లోర్ లీడరు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు లాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు. వాస్తవంగా అది మాస్క్ ఇస్తారు. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఎవరికి ఇస్తున్నారు? రామ్మోహన్ నాయుడికి, పెమ్మసాని చంద్రశేఖర్, ఆ స్ట్రేచర్లు. ఇక్కడ ఆ స్ట్రేచర్ ఇచ్చారు ఆయనకి. ఒక సామాన్యమైనటువంటి చార్టెడ్ అకౌంటెంట్ తన జీవితంలో తను పోటీ చేసి ఒక పార్టీ పెట్టినో పోటీ చేసినో అట్లా అవ్వగలడు ఆయన? అసాధ్యం. ఆయన స్ట్రేచర్కి మంచోడే, సబ్జెక్ట్ ఉన్నోడే, కానీ జనాల దగ్గరికి జయప్రకాష్ నారాయణ అవ్వగలిగారా? జేడీ లక్ష్మీనారాయణ కాగలిగారా? అదే కదా, మంచి వాళ్ళు కదా, చెడ్డోళ్ళు అయితే గెలవలేకపోయారు కదా. ఎక్కడో ఎందుకు పవన్ కళ్యాణ్కే దెబ్బతినలేదు, అంత స్ట్రేచర్ ఉండి కూడా. రాజకీయం డిఫరెంట్, అంతే కదా. అలాంటి చాట్లో అవకాశాలు వచ్చినాయి ఆయనకి. కాబట్టి ఆ అవకాశాలు అందుకుని దిగిపోవడం, ఆ రోజున జైగొట్టించుకున్న మనిషి. ఓ రకంగా జగన్కి ఉన్నటువంటి ఒక మంచి లక్షణమో చెడు లక్షణమో కానీ, నాయకులకి ఎవరికైతే పవర్ ఇస్తాడో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకునే స్వేచ్ఛ ఇచ్చారు. అది ఎక్కువగా వినియోగించుకున్నది విజయసాయిరెడ్డి. ఆ రోజున విజయసాయిరెడ్డి మా వ్యవహారంలో జోక్యం చేసుకుని బొత్స అలిగాడు, మిగతా ఉత్తరాంధ్ర నాయకులు అలిగారు. ఆయన ఎవరు జోక్యం చేసుకోవడానికి? ఆయనకి ఏం తెలుసని ఈ రాజకీయం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రాజకీయం డిఫరెంట్ అని అలిగిన వాళ్ళు సొంత పార్టీ నాయకులు, వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. అదే విజయసాయిరెడ్డి ఎదురు